ప్రత్యేక రాష్ట్రం వస్తే గ్రామాల రూపురేఖలు మారుతాయి అనుకుంటే అందుకు పూర్తి విరుద్ధంగా కేసీఆర్ పరిపాలించారని సత్యనారాయణ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ కొత్త రాజు చట్టం తీసుకొచ్చి గ్రామ పంచాయతీలో కొంప ముంచారని విమర్శించారు. పల్లె ప్రగతి పథకం పేరుకు మాత్రమేనని, పల్లెలన్నీ అధోగతిలో అధికారులు కనుసన్నల్లో సతమతమవుతున్నాయని సత్యనారాయణ అసహనం వ్యక్తం చేశారు. గత 6-7 నెలల నుంచి రావాల్సినటువంటి నిధులలో కొంత భాగం ఈ మధ్యన క్రిస్మస్ పండుగ కంటే 2 రోజులు తీయడం జరిగింది. ఆ వచ్చి రాగానే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి అధికారులని ఆ అధికారులకు సెలవులు రద్దు చేసి క్రిస్మస్ పండుగ కంటే ముందు రోజు, క్రిస్మస్ పండుగ తర్వాత ఉన్నటువంటి సెలవులను రద్దు చేసి ఆ రోజు కార్యక్రమం ఏంటంటే గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి నిధుల్ని వారి దారి మళ్లించుకోవడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం అనేది కాపలగా ఉండేటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మా గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధుల్ని మా గ్రామీణ భాషలో చెప్పంటే దొంగతనం చేసుకుపోయినటువంటి విధంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే నిన్ను నమ్మకుండానే నువ్వు నిధులు ఇస్తలేవు కాబట్టి కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నేరుగా రావాలని చెప్పి నిధులు ఇస్తే ఆ నిధుల్లో కూడా దొంగచాటుగా నిధులు మళ్లించుకోవడం జరిగింది. ఈ రోజు అధికారులు ఎవరయ్యా అంటే మండల్ పంచాయతీ ఆఫీసర్ అంటే ఒక ఆయన ఉంటాడు. ఆ సెక్రటరీ తెలియకుండా డిజిటల్ కీలు తీసుకొని హైదరాబాద్ లో కూర్చొని డబ్బులన్నీ నిధులు మళ్లించుకోవడం జరిగింది. అదే కలెక్టర్